5 స్టేట్స్లో రన్ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు. మేము ఏదైతే కోవిడ్ తర్వాత ఈ 25 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్స్ ఫీల్డ్లో ఎలాంటి వేస్టేజ్ ఖర్చులు పెడుతున్నామో అవన్నీ కూడా మినిమైజ్ చేసుకొని ఒక వినూత్న ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని మా కస్టమర్ దేవుళ్లకు ఏదైతే ఉపయోగపడుతుందో ఉన్నాము మార్కెట్లో. సో అదేంటి అంటే మేము ఒక 10 lakhs ప్రాపర్టీ ఏదైతే మా కస్టమర్స్ కొనుక్కుంటారో వాళ్ళకి మేము చేసే అడ్వర్టైజ్మెంట్ ఫండ్ అవుతుందో. నేను జనరల్ మేనేజర్ మార్కెటింగ్గా ఉన్నాను. ఈ రీగల్ రియల్ ఎస్టేట్ చాలా వినూత్నమైనటువంటి పద్ధతిలో చాలా అనూహ్యమైనటువంటి ఫలితాలతో మార్కెట్లో దూసుకుపోతున్నది. మేము 17 వెంచర్లు తెలంగాణలో, దరిదాపు 18 వెంచర్లు ఆంధ్రాలో, అది కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో కూడా మొత్తం వెరసి 50 వెంచర్లు యాక్టివ్గా చేస్తూ ఉన్నాము. ఈ రియల్ ఎస్టేట్ మిగతా వాళ్ళందరికీ కూడా ఒక రోల్ మోడల్గా ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పడానికి నేను ఏ విధమైనటువంటి సందేహం లేదు. నాకు చాలా వినూత్నమైనటువంటి పద్ధతిలో మేము మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా వాళ్ళనే బ్రాండ్ అంబాసిడర్స్గా భావిస్తూ వారికే మేము అనవసరమైనటువంటి ఖర్చులు మార్కెటింగ్లో ఈ ప్రమోషనల్ అడ్వర్టైజ్మెంట్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్లో. దాన్ని మేము మినిమైజ్ చేసుకొని తప్పనిసరిగా ఈ అమౌంట్ అంతని కూడా మేము మా దాంట్లో 30% ముందుగా బుక్ చేస్తున్నటువంటి కస్టమర్ దేవుళ్ళకి దాన్ని క్యాష్ బ్యాక్ రూపంలో మేము ఇవ్వడం జరుగుతోంది. ప్రతి నెల 2% చొప్పున వాళ్ళ ప్రాపర్టీ మీద ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో 2% చొప్పున 50 నెలల్లో వారికి ఇవ్వడం జరుగుతోంది. మనమే కాకుండా మనతో పాటు ప్రతి ఒక్కరూ డెవలప్ కావాలన్న సక్సెస్ అనేది నాకు నచ్చిందండి. ఇక్కడ నేను ఫిదా అయిపోయాను. రీగల్ రియల్ ఎస్టేట్ అందరి కోసం కూడా ఒక 121 గజం కొనుక్కొని రేపటి నాడు మా పిల్లలకి నేను భూమి ఇచ్చాను అని చెప్పుకునేంత స్థాయి నుండి 1 crore కూడా పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి నా పిల్లలకి నిలిపాను అన్న ఒక స్థాయి వరకు అందరూ ఆలోచించి చేసుకునేటట్టు చాలా చాలా ఆలోచించి అందరూ మంచి కోసం అన్ని సరౌండింగ్ ఈ స్థాయి రీగల్ రియల్ ఎస్టేట్ స్థాపించారు. దీంతో పాటు డబ్బులు ఉన్న వాళ్ళే కొనుక్కోవాలని కాకుండా డబ్బులు లేని వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తూ బిజినెస్ ఆఫర్నిస్తూ అలాగే రియల్ ఎస్టేట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ వెంచర్. ఎంటైర్ ఏపీ తెలంగాణ ఆల్సో ఇట్స్ నెంబర్ 1 వెంచర్. ఈ వెంచర్లో ప్రతి ఒక్కళ్ళు లాభపడే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎవరు నష్టపోయే వాళ్ళు లేరు. ఈవెన్ కస్టమర్స్ ఆల్సో ఎవరు కూడా నష్టపోయే వాళ్ళు లేరు. ఈ వెంచర్ తీసుకున్న దగ్గర నుంచి ఎవరైనా సరే వాళ్ళ ప్రాపర్టీ పెంచుకోవడానికే కనిపిస్తారు. యువర్ ప్రాపర్టీ అవర్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ చేతికి అందే వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీలోనే ఉంటారు. కుటుంబ సభ్యులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మనది వెంచర్ చాలా మంచి 18 వెంచర్స్ ఉన్నాయి సార్. మనవి ప్రతి వెంచర్లో మంచి గుడ్ వెంచర్స్ ఉన్నాయి. అన్ని రోడ్డుకే ఉన్నాయి, అన్ని రోడ్స్కే ఉన్నాయి, అన్ని హైవే రోడ్స్కే ఉన్నాయి. బీబీ నగర్కి ఉన్నాయి, కొమరవెల్లికి ఉన్నాయి, విజయవాడ హైవేకి ఉన్నాయి, సాగర్ హైవేకి ఉన్నాయి, బొంబాయి హైవేకి ఉన్నాయి. కస్టమర్ వచ్చారంటే ఈ ఆఫీస్కి వచ్చారంటే కన్ఫర్మ్ ఏదో ఒక వెంచర్ తీసుకుంటారు. ఫామ్ ల్యాండ్, జీపీ, డిడిపిసి 3 వెంచర్లు ఉన్నాయి. ఎవరికి అనుకూలంగా ఉంటే అవి కంపల్సరీ తీసుకుంటారు. మన ఆఫీస్కి వచ్చి అందరికీ అందుబాటులో ఉన్నది. మా సంస్థలో మంచి మార్కెటింగ్ మిత్రులకు, కస్టమర్ దేవుళ్లకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రీగల్ రియల్ ఎస్టేట్ ఫార్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున విచ్చేసిన మా మార్కెట్ మిత్రులకి లీడర్స్ అందరికీ కూడా ఈరోజు నూతన కార్యాలయం ఓపెనింగ్ ఇచ్చేసిన మా మార్కెట్ మిత్రులందరికీ ఒకటి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్కెట్లో మేము కోరుకునేది కూడా మనిషి దెబ్బతింటం కామన్. ఒకసారి తగిలినంత మాత్రం ఆ మనిషి జీవితం అయిపోయినట్టు కాదు. మళ్ళా ప్రయత్నిస్తే కంపల్సరీ దాన్ని సక్సెస్ చేసుకుంటూ మన ద్వారా నష్టపోయిన వ్యక్తులు కావచ్చు, మన ద్వారా మనం ఏదైతే ఆశయం పెట్టుకున్నామో ఆశయం నిరూపించుకోవాలి అనే మోటోతో పడి లేచిన కేటంలాగా విజయవంతంగా ముందుకు వచ్చి ఈరోజు సక్సెస్ఫుల్గా మూవ్ చేసుకుంటూ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మేము ప్రారంభించాం తప్పితే వేరే ఉద్దేశం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది సమాజంలో మన భారతదేశంలో వ్యాపారం చేసుకోవడం సహజం. అంత మాత్రాన చిన్న చిన్న మచ్చల్ని ఎక్స్పోజ్ చేస్తూ మమ్మల్ని దయచేసి మా రిక్వెస్ట్ అందరినీ కోరుకునేది సమాజంలో బతికే హక్కు ఉంది కాబట్టి మమ్మల్ని బతకనివ్వండి, మా వ్యాపారం మమ్మల్ని చేసుకునివ్వండి. మా మచ్చలను ఎగ్జిబిషన్ చేస్తూ కాకుండా వ్యాపారం స్వచ్ఛందంగా మేము చేస్తూ వస్తున్నాము. ఒకసారి ఎదుగుదలకే మేము కోరుకుంటున్నాము. మాతో పాటు కొన్ని మందిలో ఎదగడం కోసం తాపత్రయపడతాం. దయచేసి మమ్మల్ని వేరే వాటికి మమ్మల్ని అంటగట్టకుండా ప్యూర్లీ దిస్ ఇస్ ద ప్యూర్ రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇస్ ద సిస్టమేటిక్ బిజినెస్. ఏదైతే మేము సఫలీకృతం అవడం కోసం ఇంతకుముందు తగిన దెబ్బలు మళ్ళీ తగ్గకుండా కోసం సక్సెస్ఫుల్ మోడ్తో ఒక మంచి ప్రణాళికతో మార్కెట్కి వచ్చాం. దయచేసి ప్రతి ఒక్క మార్కెటింగ్ మిత్రులు, కస్టమర్ దేవుళ్ళు, ప్రతి వ్యక్తి పాత్రికేయులు కూడా దీన్ని సహకరించి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం.